అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా నేడు కూడా ఏదైతే ప్రభాస్ నటించిన చిత్రం కూడా కలికి రిలీజ్ అయ్యని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెల్లవారుజాము నుండి కూడా తెలుగు రాష్ట్రాలు కూడా బెనిఫిట్ షోలు నడుస్తున్నాయి. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఏదైతే వెంకటేశ్వర టాకీస్లో కూడా రాత్రి ఏదైతే తెల్లవారుజామున 4 గంటల ప్రాంతాలను కూడా బెనిఫిట్ షో నడిచింది. దాదాపు అభిమానులు కూడా భారీ ఎత్తున తరలివచ్చారు. అసలు 40 ఏళ్ళ సుదీర్ఘ పోరాటాలను కూడా ఏదైతే నిర్మించిన ఈ కలిగి సినిమాకి సంబంధించిన కూడా ఈరోజు రిలీజ్ అయింది. ఈ అయితే ప్రభాస్ సంబంధించిన అభిమానులు భారీ ఎత్తున కూడా తరలి వచ్చారు. అసలు సినిమాకి సంబంధించిన కలికి అంటే ఏంది, కలికిలో ఏ పాత్రలు నటించారు అనే అంశాలపైన స్థానికంగా అభిమానులు ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. ఫైటింగ్ సూపర్, ప్రభాస్ ఫైటింగ్ కూడా బాగుంది, చాలా బాగుంది సినిమా. అందరు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మంచిగా చూడొచ్చు, బాగుంది సినిమా, మాత్రం సూపర్ ఉంది. ప్రభాస్ ఇచ్చే కానీ సినిమా హిట్, సూపర్ సూపర్ హిట్. ఫ్యూచర్ ప్రభాస్ సినిమా ఇంతకుముందు ప్యాన్ ఇండియా సినిమాలు చూశారు, కానీ ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా ప్యాన్ వరల్డ్ అవుతుంది. రాసిస్తాం 100% ప్యాన్ వరల్డ్ అవుతుంది, రాసిస్తున్నా. గుర్తుపెట్టుకొని రికార్డ్ టోటల్ అన్ని సినిమా రికార్డ్ మొత్తం బద్దలు కొడుతుంది. చాలా చాలా బాగుంది సినిమా, చూడండి. నెక్స్ట్ లెవెల్ ఉందన్న, నెక్స్ట్ లెవెల్ మూవీ. అశ్విన్ అన్న అంటే యాక్చువల్గా మొత్తం హాలీవుడ్ రేంజ్, అసలు నాట్ ఇన్ బాలీవుడ్ రేంజ్ కూడా, అది హాలీవుడ్ రేంజ్. బ్లాగ్ ఏం లేదు, సెకండ్ హాఫ్లో మొత్తం తీసేసిండు. నెక్స్ట్ లెవెల్ అన్న, అన్ని నెక్స్ట్ లెవెల్. కమల్ హాసన్ ఏం లేడు, అసలు ఏం లేడు. చెప్పండి ఏంది అసలు కలికి సినిమా పేరేంటి, ఆ సినిమాలో ఉన్న ఎలాంటి సన్నివేశాలు ఉన్నాయి? కల్కి సినిమా వచ్చేసి ఇదొక సైంటిఫిక్ మూవీ అండ్ మైథాలజీ, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి సినిమా. మనం అన్ని సినిమాలకు మన ప్రతి సినిమా ఫైట్స్, రొమాన్స్, సాంగ్స్ అలా కాకుండా ఫ్యూచర్ ఏంటి, మనం చేసే తప్పులేంటి, ఫ్యూచర్ మనం చేసే తప్పులే మన జీవితాలని తారుమారు చేస్తాయి అనే విధంగా ఈ సినిమా నాగేశ్వరన్ గారు చూపించారు. దీనిలో ప్రభాస్ గారు చాలా చాలా యాక్టివ్గా, అంటే చాలా అన్ని సినిమాల కంటే చాలా మంచిగా చూపించారు ఆయనని. అమితాబ్ బచ్చన్ గారు మాత్రం అల్టిమేట్ అండి. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ మాత్రం చాలా చాలా మంచిగా చూపించాడు, ఇంకా చాలా మంచిగా చూపించాడు. సినిమా మొత్తానికి చాలా ఇంట్రెస్ట్గా చూడండి, కాన్సన్ట్రేషన్తో చూడండి, చాలా బాగుంది. వరల్డ్ రికార్డ్ చెప్తున్నా, ఇంతవరకు ప్యాన్ ఇండియా సినిమాలు చూసినామని ప్యాన్ వరల్డ్ సినిమా అవుతుంది ఇది. రైట్. ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ కూడా ఈ సన్నివేశాలు ఉన్నారంటున్నారు. అమితాబ్ బచ్చన్ ఏ సన్నివేశం నటించారు అందులో? అశ్వత్థామ అండి. కృష్ణ పరమాత్మతో యుద్ధం చేసే విధంగా అశ్వత్థామ, ఒక కృష్ణ భగవంతుడు వరమిచ్చిన దేవుడు అశ్వత్థామ. ఇప్పటి వరకు ఆయనకి ఈ రోజు వరకు చావలేదండి. అలాంటి క్యారెక్టర్ ఆయనకి ఇచ్చారు కాబట్టి ఆయన పాత్ర మాత్రం చాలా చాలా పోషించాడు ఆయన సినిమాలో. చాలా రోజుల తర్వాత కలికి సినిమా రిలీజ్ అయింది, చాలా సన్నివేశాలు ఉన్నాయి. ముఖ్యంగా సినిమా సన్నివేశం ఏముంది, ఈ సినిమాలో ఏమేమి పాత్రలు పాటించారు, ఇద్దరు స్టార్లు కూడా సినిమా సన్నివేశం తీసిన తెలుస్తుంది. నాకైతే మెయిన్ విజువల్స్ అన్న, మెయిన్ విజువల్స్ అంతే. ఇక విజువల్స్ మాత్రం పీక్స్లు ఉన్నాయి మొత్తానికి. పీక్స్ అంటే పీక్స్, ఇంకా మీరు చూసే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ మెయిన్ థింగ్ చూడాలి, ఫస్ట్ చూసినాక తర్వాత మాట్లాడాలి. మీరు ఏమన్నా ట్రోల్స్ కానీ లేకపోతే ఏమన్నా కానీ చూసి మాట్లాడండి అంతే. చూడకుండా మాట్లాడితే గలీజ్ ఉంటుంది మొత్తం. చూసి మాట్లాడండి, దాని తర్వాత గలీజ్ ఏమైనా బ్యాడ్గా ఉంటే ఇలాగా అప్పుడు మాట్లాడండి అంతే. కానీ ఇంకా చూడకుండా ఇంకా అవన్నీ ట్రోల్ చేస్తే గలీజ్ ఉంటుంది మొత్తం. మెయిన్ ఇది ఉత్తమైన సినిమా ఎట్లా అనిపిస్తుంది మీకు? హార్ట్ఫుల్గా చెప్తున్నా, మంచిగా ఉంది సినిమా అయితే, నాకైతే నచ్చింది. ఇంకా అంటే చెప్పనికే విధంగా వేరే ఉంటుంది, కానీ మా విధంగా తీసుకుంటే, ఫ్యాన్స్ విధంగా తీసుకుంటే వేరే ఉద్దేశంతో చెప్పుకుంటే ఇంకా వేరే ఉంటుంది. కానీ అది వాడ్చవద్దు మనకు. నాకైతే నచ్చింది సినిమా, అందరికి నచ్చుతుంది సినిమా. మొత్తం వాళ్ళు రికార్డ్ కొడతారు ఖచ్చితంగా, మొత్తం క్రాస్ చేసేస్తుంది మొత్తం. సినిమాలో ఎలాంటి సన్నివేశం మీకు నచ్చిన సన్నివేశాలు ఏమున్నాయి? ప్రభాస్ ఏమేమి సినిమాలు నటించారు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ నాగేశ్వరన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎందుకంటే మహాభారతానికి సంబంధించి ఒక మేజర్ కంటెంట్ని తీసుకొని విజువల్గా విఎఫ్ఎక్స్ని వాడుకొని విజువల్గా ఒక మన సౌత్ నుంచి రాజమౌళి అండ్ శంకర్ గారు ఒక ఎత్తు అయితే, వాళ్ళకి మించి ఇంకో స్టెప్ని ముందుకు తీసుకెళ్ళాలని డెఫినెట్గా చెప్పొచ్చు. విఎఫ్ఎక్స్ ఉంటాయి కదా, ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారని చెప్పొచ్చు. అలాంటి కంటెంట్ని మనము ఒరిజినల్గా చూపించలేము.
అలా విఎఫ్ఎక్స్గా అయితేనే సాధ్యమవుతుంది. అలాంటి ఒక కష్టమైన పనితీరును సినిమా రంగంలో నాగశ్విన్ గారు ఒక ఎత్తుకు తీసుకెళ్లాడని చెప్పొచ్చు. ఇంకోటి సినిమా పరంగా అయితే చాలా బాగుందండి. డ్యూరేషన్ 3 hours అని కాదు, ఏం చెప్పదలుచుకున్నారో అది వివరంగా డీటెయిలింగ్గా చెప్పాడు, పర్ఫెక్షన్గా చెప్పాడు. అర్థం కాదని కాదు, ఒకసారి చూస్తే అర్థం కాదని కాదు, పర్టికులర్గా మైండ్ కాన్సన్ట్రేట్ చేసి చూడాలే కానీ అద్భుతమైన చిత్రం అండి ఇది నిజంగా. మెయిన్గా క్యారెక్టరైజేషన్ చూసుకుంటే అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ గారు నటించారు. ఈక్వల్గా ఏ పాఠం ఒక ప్రతినాయకుడిలా కాకుండా కథానాయకుడికి ధీటుగా అతని క్యారెక్టర్ని అతను చేసిన విధానం కానీ, విఎఫ్ఎక్షన్లో అతని యాక్షన్ సీక్వెన్స్లో చూపించిన విధానం కానీ ఎక్స్ట్రాడినరీ. కంప్లీట్గా ఖచ్చితంగా ప్రతి ఒక్క భారతీయుడు చూడాల్సిన సినిమా ఇది. మన భారతీయులంగా సగర్వంగా చూడదగ్గ సినిమా అని చెప్పుకున్నామండి. రైట్. ముఖ్యంగా ఈ సినిమా చూస్తే మీకు ఏమనిపించింది? స్టోరీ ఎట్లా అనిపిస్తుంది? తెలిసిందే కదండి, మహాభారతం అంటే మన పుట్టుక మొదలుకొని చనిపోయేంత వరకు ఏ విధంగా బతకాలి, ఎలాంటి కష్టసుఖాలను ఎలా ఎదుర్కొనాలనే ఘట్టాలని మన మహాభారతం ద్వారా తెలుసుకోవచ్చు. అలాంటి దాంట్లో ఒక కంటెంట్ని తీసుకొచ్చి చూపించాడంటే ఇదొక తరానికి ఒక దిక్సూచిగా చెప్పొచ్చు అండి. అంటే ముందు తరానికి ముఖ్యంగా కల్కి అంటే ఇప్పుడు చివరికి కలియుగంలో ఏ విధంగా అయితే ఇప్పుడు విష్ణువు దశావతారాలుగా చివరి అవతారం కల్కి. అది నేను చూసిన తర్వాత క్లైమాక్స్లో లాస్ట్ 10 minutes నెక్స్ట్ పార్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉందన్నట్టు ఉందండి అనిపించింది. థ్యాంక్ యూ. రైట్. మొత్తం మీనింగ్గా చూసుకుంటుంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన కల్కి సినిమా కూడా చాలా బాగుందని చెప్పి అభిమానం తెలియజేస్తారు. ముఖ్యంగా కల్కి సినిమాలో దాదాపు భగవద్గీతకు సంబంధించిన కంటెంట్ తీసుకొని కూడా నాగేశ్వరరావు నిర్మించారని, ఈ సినిమా చాలా సంతోషంగా ఉంది. అయితే ప్రభాస్ భిన్నమైన పాత్రలో నటించారు. ముఖ్యంగా ప్రభాస్తో పాటు అమితాబ్ బచ్చన్ కూడా నటించారని అభిమానులు కేరింతలు వస్తే ఈ సినిమా 100% సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పి అభిమానులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.